హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా డెలివరీ డేకి ముందు రోజు అన్నమాట. ఒక ఫోటో కూడా లేదు అని చెప్పేసి నా పొట్టను మళ్ళీ మిస్ అవుతానని చెప్పి అట్లా వీడియో తీసుకున్నాను నేను, సెల్ఫీ వీడియో. అండ్ నెక్స్ట్ డేనే ఆ రోజే డెలివరీ అన్నమాట. ఒక ఫోటో తీసుకుందాం మా ఫ్యామిలీ మొత్తం, మళ్ళీ డెలివరీ తర్వాత పొట్ట ఉండదు మిస్ అవుతామని చెప్పి జానుని తీసుకొని అందరం బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని బయటికి వెళ్ళాను అనమాట. ఆ రోజే నేను ఐబ్రోస్ కూడా చేయించుకున్నా. డెలివరీ డే రోజే ఐబ్రోస్ కూడా చేయించుకున్న. తర్వాత కిందే ఫోటో స్టూడియో ఉంది ఒకటి, సో అక్కడ ఫోటో తీసుకుందామని వెళ్ళినాం అనమాట. ఒక ఫోటో ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకున్నాము. ముగ్గురం ఉన్నాము అప్పుడు, ఇప్పుడు నలుగురం అయ్యాము. సో ఎలాగో అబ్బాయి పుడతాడని నేను మెంటల్గా ఫిక్స్ అయ్యాను కాబట్టి బ్లూ కలర్ వేసుకొని వెళ్ళామన్నమాట అందరము. సో ఇదే ఫోటో. ఆ తర్వాత మళ్ళీ కార్లో రిటర్న్ వచ్చాము. జాను అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది, బయటికి ఎక్కడికన్నా తీసుకెళ్తే మామూలుగా రచ్చ చేయదు. సో శంకరపల్లి మొత్తం తిరిగి కొంచెం డెలివరీ కోసం కొన్ని షాపింగ్ ఉంటే చేశాను అనమాట. అది డెలివరీ బ్యాగ్లో ఇంకా కొన్ని మిస్ అయిన ఐటమ్స్ అవి కొనుక్కున్నాము. సూపర్ మార్కెట్కి వెళ్ళి అండ్ మెడికల్ షాప్కి వెళ్ళి కొన్ని తీసుకున్నాము. శానిటైజర్, కొన్ని పేస్ట్, బ్రష్ అలాంటివి మిస్ అయిన ఉండే. సో ఇంకా డెలివరీ డే దగ్గరకు వచ్చింది, తీసుకుందామని చెప్పేసి వెళ్ళాము, తీసుకున్నాము. జాను చూడండి, డీడీ మార్ట్ అని ఒకటి ఉందన్నమాట శంకరపల్లిలో, అందులోకి వెళ్ళాము. అక్కడ అన్నీ తీసుకున్నాము. జాను లాలీపాప్స్ తీసుకుంది. లాలీపాప్స్ తీసుకొని బయటికి పరిగెత్తింది, రెండు చేతుల్లో రెండు పట్టుకొని. సో పరిగెత్తుకెళ్ళి బయట నిలబడి తింటుంది అనమాట. సో వాటన్నిటికి బిల్లు కట్టేసి వచ్చాం. తర్వాత మెడికల్ షాప్కి వెళ్ళాం. మెడికల్ షాప్కి ఎందుకంటే నేను లేనప్పుడు జాను అన్నం సరిగా తినకుండా ఇట్లా ఉంటే సెర్లాక్ అయినా తినిపియండి అని చెప్పేసి సెర్లాక్ కొనిచ్చాను. ఇంకా నేను లేకుండా ఎలా ఉంటుందో ఏమో అని చాలా భయపడ్డాను, కానీ భయపడ్డంత ఏం లేదు, పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే కొంచెం లో ఫీల్ అయింది, నాకు అది అర్థమైంది. కానీ ఇంకేం చేయలేం కదా. 4-5 days ఎక్కువ ఏడవలే, ఏం చేయలేదు, కానీ నేను ఉన్నప్పుడు ఉన్నంత యాక్టివ్గా లేదు, అది నాకు అర్థమవుతుంది. ఇది డెలివరీకి పోతా అన్నప్పుడు పాపకి తినిపించి వెళ్ళాను నేను. ఇది హాస్పిటల్కి వెళ్ళాక ఆ డెలివరీ స్టోరీ అంతా నేను చెప్తాను తర్వాత ఒకరోజు క్లియర్గా. వీడియో చేయడం కుదరట్లేదు ఇద్దరు పిల్లలతో. సో హాస్పిటల్కి వెళ్ళాను పెయిన్స్తో. జాను చూడండి, నైట్ 9 అలా అయింది హాస్పిటల్కి వెళ్ళేసరికి. జానుని మొత్తం ఫుల్గా కవర్ చేసి చలి పెడుతుంది అనమాట, అప్పుడు వర్షం కూడా పడుతుంది. తీసుకెళ్ళాం. ఇది డెలివరీ తర్వాత అనమాట. డెలివరీ నెక్స్ట్ డే బాబు పుట్టాడు. బాబుని అక్కడ అలా పడుకోబెట్టి మా అమ్మ కింద పడుకుంది. పాపం నైట్ అంతా నిద్ర లేదు. సో ఇది నెక్స్ట్ డే మా ఆయన వచ్చాడు. వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది ఆయనకు, ఇంట్లో ఎందుకు హాస్పిటల్లో ఉండి చేసుకుంటా అని చెప్పేసి హాస్పిటల్కి వచ్చి ఆయన వర్క్ చేసుకున్నాడు. సో ఇంటి దగ్గరే అనమాట హాస్పిటల్, సో అందుకే వచ్చాడు. డాక్టర్ కూడా వచ్చి ఏంది వర్క్ ఫ్రమ్ హాస్పిటలా అని అన్నాడు, పిల్లల డాక్టర్. సో 4-5 days ఉన్నాము హాస్పిటల్లో. ఇది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే రోజు. 5th day హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చామన్నమాట. ఇది కార్లో వచ్చేటప్పుడు తీసుకున్న వీడియో. సో ఇంటికి వచ్చాక మాత్రం చుక్కలు కనిపించినాయి నాకు ఇద్దరు పిల్లలతో. జాను నన్ను వదలదు, వాడు చిన్నోడు. సో చాలా కష్టమైపోయింది. ఇప్పటికీ కూడా ఇంకా అలవాటు కాలేదు. 1 month అయిపోయింది. ఇలా ఇద్దరిని, ఒకరిని ఇటు సైడ్ ఒకరిని ఇలా ఇటు సైడు వేసుకొని పడుకుంటున్నా. సో జానుని నేను ఎక్కువగా ఎత్తుకోవట్లేదు అని చెప్పేసి మా అమ్మకు అలవాటు అయింది. సో మా అమ్మ ఇలా పడుకోబెడుతుంది రోజు. నా లైఫ్ ప్రస్తుతం ఇలా ఉంది. డెలివరీ రోజు అసలు ఏం జరిగింది క్లియర్ వీడియో త్వరలో పెడతా. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై